మిత్రులారా, రేవంత్ రెడ్డిని ఓటు నోటు దొంగ అని ఎందుకంటామో తెలుసా మిత్రులారా? సిద్దిపేట బిడ్డలు ఉద్యమకారులు ఎందుకు ఈ మాట అంటారు అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా తినే కాడి బుక్కని, నోటికాడి బుక్కను ఎత్తుకపోయే వాడిని ఎవ్వన్నైనా దొంగనే అంటారు, దొంగనే అనాలి. నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చనికి పచ్చ కట్టలతోటి దొరికినటువంటి దొంగ, ఓటు నోటు దొంగ, దొంగనే అవుతాడు. ఆ దొంగ బుద్ధి మారలే. ముఖ్యమంత్రి అయినాకనన్నా మారుతుందేమో అని ఆశించిన, కానీ దొంగ బుద్ధి ఎప్పుడు మారది అని చెప్పేసి మరొకసారి నిరూపించుకున్నాడు. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. సిద్దిపేట జిల్లాకి వెటర్నరీ కాలేజీని హరీష్ రావు, కేసీఆర్ ఎంతో ఆశలతోటి సిద్దిపేట బిడ్డలకి అవసరమని కాలేజీని శాంక్షన్ చేసి అభివృద్ధి ఫలాల కోసం ఇలా ఇంత అభివృద్ధి చేస్తే, మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అలగొట్టేసిన మొండెం లెక్క కనిపిస్తుంది. సిద్దిపేటలో ఉన్న వెటర్నరీ కాలేజీని ఈ ఓటు నోటు దొంగ అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రే సిద్దిపేట నుంచి ఎత్తుకపోయి అభివృద్ధిని ఇక్కడికి ఆపిండు.